ఇవాళ మనందరం ఇక్కడ నిలబడ్డామంటే మాట్లాడుతున్నామంటే అని. బాబాసాహెబ్ కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే తేలేదు. మహిళలకు ఓటు హక్కు కావాలి అని చాలా దేశాల్లో, అమెరికాతో సహా చాలా దేశాల్లో పోరాటాలు జరిగిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది తప్ప లేకపోతే సామాన్యంగా రాలే. కానీ భారతదేశంలో మాత్రం అంబేద్కర్ చొరవ వల్ల, ఆయన దయ వల్ల ఏ పోరాటం అవసరం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు, ఆయన అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, లేదా ఒక గరీబోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక సామాన్య బిడ్డ కావచ్చు, కానీ అందరూ ఒకటే, అందరికీ ఒక మనిషికి ఒకటే విలువ ఉంటుంది ఓటు అని చెప్పి ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు కూడా ఓటింగ్ హక్కు కల్పించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం లేకపోతే తప్పవుతుందని చెప్పి ఇతర దేశాల అనుభవాలు అధ్యయనం చేసి ముందు చూపుతో వ్యవహారం చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. ఇవన్నింటికీ మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడు. నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ఆకలింపు చేసుకున్నది, అర్థం చేసుకున్నది, ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు. ఎట్లా అంటారా, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 25 ఏళ్ల కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ, గలమెత్తుతూ, రోడ్డెత్తుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు. సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది, ఆయన ఎంచుకున్న పందా ఏంది, ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఆయన ఆలోచన, ఆయన ఆశయం సమసమాజం. అందుకే కేసీఆర్ గారు ఒక నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు, ఒక విధానంగా మార్చుకున్నాడు. దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం. ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే, కొలంబియా యూనివర్సిటీకి పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి, పిల్లగాడు చాలా తెలివైనడున్నాడు, అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడు అని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న. కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు. కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం, వేలాది మంది, లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది 1022 పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, సాక్స్, బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ, అయ్య మొత్తం అయ్యి, తల్లి, తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించినా లేదా కోడింగ్ చేపించినా మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంకొక మాట, కేవలం గురుకులాలు మాత్రమే కాదు, విదేశీ విద్య 20 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఓవర్సీస్, బీసీ విద్యార్థులైతే మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద, అదే మాదిరిగా వివేకానంద పేరు మీద అగ్రవర్ణాల్లో వెనుకబడ్డ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మరి ఊతం ఇచ్చి వారిని కూడా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా 7,000 మంది విద్యార్థులను 10 సంవత్సరాల కాలంలో మరి మన తెలంగాణ నుంచి మనం పంపించినట్టుగా భారతదేశంలో ఎవరు చేయలే. అట్లాగే వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు మా నాయకులు ప్రైవేట్ సంభాషణలో నాతో, అన్న మనకు దళిత బంధు వల్ల కొంత నష్టం జరిగిందన్న రాజకీయంగా అని మాట్లాడతారు. సరే, రాజకీయంగా నష్టం జరిగితే జరగచ్చు కాక, కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అవన్నీ కామన్, అది పెద్ద ఇష్యూ కాదు. నష్టం జరిగితే జరిగిండొచ్చు కాక పర్వాలేదు. కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి, ఒక స్వాప్నికుడు, ఒక దమ్మున్న కలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతారు. ఇంకోటితోని రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా, ఇవ్వకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక దళిత బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్. సరే, లాభం కొంతమందికే జరగవచ్చు, అందరికీ జరిగింది మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అందినాయి నేను అంటలేను. కానీ ఎక్కడనో దగ్గర 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మరి ఆ 1000 మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఒక స్వాప్నికుడులాగా ఆలోచించి ఎందుకు దళితులు ధనికులు కావద్దు,
ఎందుకు శాశ్వతంగా ఒక తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు చదువుతూ ఉంటాయి. దళిత బంధు పథకం కింద పెట్టిన ఒక రైస్ మిల్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని నా నియోజకవర్గంలో పెట్టినాం. పక్కనే ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో కడతాల్లో ఒక డైరీ ఫామ్ పెట్టినారు. అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్లో 3 దళిత సోదరులు కలిసి ఒక ఆర్టీసీ బస్సు కొనుక్కున్నారు, హైర్కి ఇచ్చినారు బస్సు కొని. అట్లాగే 9 మంది కలిసి పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. నేనేమంటున్నా, మనం లక్షలాది మంది కుటుంబాలను మార్చకపోవచ్చు, మనకున్న పరిమితిలో పిండి కొద్ది రొట్టె. నిజంగా కేసీఆర్ లాంటి నాయకుడికి అపరిమిత వనరులు ఆయన చేతుల కింద ఉంటే, భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయన చేతులు ఉంటే ఆయన చాలా చేస్తుండే. కానీ పరిమితమైన వనరుల్లో ఇన్ని మిగతా అవసరాలు చూసుకుంటూ, అందరిని అరుచుకుంటూ, అందరిని కాపాడుకుంటూ ఉన్నంతల పిండి కొద్ది రొట్టె అన్నట్టు చేయాలని చెప్పి సంవత్సరానికి కొన్ని వేల మందికని ప్రపోజల్ పెట్టి ఈ స్కీమ్ తెచ్చింది. సరే, దాన్ని రాజకీయంగా విపరీతార్థాలు తీసి సమాజంలో లేనిపోని అసూయ ద్వేషాలు చెలరేగేటట్టు చూసి, అరే నిన్నటిదాకా సుమన్ నల్లంగా వేసుకున్నాడు, ఇప్పుడు తెల్లంగా వేసుకుంటుండు, గాయనకి ఎందుకు పెద్ద పీటేస్తారు మీరని ఇంకోని రెచ్చగొట్టి కొంతమంది చిల్లరగాళ్ళు రాజకీయ లబ్ధి పొందొచ్చు. కానీ నేను మాత్రం గర్వపడుతున్నా, కేసీఆర్ సైనికుడుగా ఆయనకు సల్యూట్ చేస్తున్న దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినాను.